జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత సెంటర్. ఈ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది రిజల్ట్స్. మండలం మొత్తం మీద అత్యధిక ర్యాంకులతో 10వ తరగతి రిజల్ట్స్ లో ముందు నిలబడే పాఠశాల. ఎన్నో అవార్డులు, మరెన్నో ప్రశంసలు. దీనికి కారణం మన ఉపాధ్యాయులు. 2009లో ఈ పాఠశాల ఉన్నత పాఠశాలగా గుర్తింపు పొంది 7 కొత్త ఉపాధ్యాయులు మరియు ఒక హెడ్ మాస్టర్తో ప్రారంభమైంది. అప్పుడు వచ్చారు మన 7 లెజెండ్స్. ఈ స్కూల్ ఇలా ఉండటానికి గల కారణమైన మన లెజెండ్స్ గురించి చిన్న ఏవి. మనకి ముందుగా వచ్చే సబ్జెక్ట్ తెలుగు. సో మనం తెలుగు సార్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోదాం. నాగరాజ్ కుమార్ సార్ తెలుగులో పాఠం చెప్పడంలో దిట్ట. స్కూల్లో జరిగే ప్రతి ప్రోగ్రాంలో తనదైన శైలిలో ముందుండి నడిపిస్తారు. 10వ తరగతికి జరిగే ప్రత్యేక క్లాసులన్నింటినీ మిస్ కాకుండా తీసుకుంటారు. స్టాఫ్ లంచ్ అరేంజ్ చేసుకుంటే అందరి తరపున బ్లెస్సింగ్స్ ఇస్తారు. 10th క్లాస్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటున్నారన్నది ఎందుకంటే సార్ ఖమ్మం నుండి డైలీ సర్వీస్ చేస్తూ మార్నింగ్ 8కి క్లాస్ అన్నా, నైట్ 7:30 వరకు క్లాస్ అన్నా, సండే క్లాస్ అన్నా ఏది మిస్ చేయకుండా రావడం నిజంగా గొప్పదనం. ఆ క్రెడిట్ అంతా ఒక్క తెలుగు సార్కే సొంతం. సార్కి ఇయర్కి ఉన్న CLs కూడా ఒక్కో ఇయర్ మిగిలిపోతాయి. అలా లీవ్ లేకుండా పనిచేయడం మా అదృష్టం. నెక్స్ట్ హిందీ సార్. పంక్చువాలిటీకి, టైమింగ్కి మారు పేరు. యాకూబ్ సార్ హిందీ పాఠాలు అన్ని క్లాసులకు ఎక్సలెంట్ గా చెప్తారు. ఎగ్జామ్స్ అయిపోతే పేపర్స్ ఇవ్వడంలో ముందుండేది హిందీ సార్. ఒక సబ్జెక్ట్ వైజ్ కాకుండా ఆఫీస్లో కూడా యాక్టివ్గా ఉంటారు. అడ్మిషన్స్ సార్ రాసినంత బాగా ఇంకెవరు రాయలేరు కూడా. అందులో అందవేసిన చేయి. నెక్స్ట్ ఇంగ్లీష్ సార్. ఇంగ్లీష్ సార్ గురించి ఇంగ్లీష్లో చెప్పాలని ఉంది, కానీ సార్కి వచ్చినంత ప్రొనౌన్సియేషన్ మరెవరికి రాదు కాబట్టి ఆ ధైర్యం చేయట్లేదు. ఒకవేళ ఏమన్నా చెప్దామన్నా భయం, తప్పులు పట్టేస్తారు కదా. ఇంగ్లీష్ సార్ గురించి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి స్టూడెంట్ గురించి సార్ అబ్జర్వ్ చేసినంత ఎవ్వరూ చేయలేరు. 10th క్లాస్ పిల్లలకు వీక్గా ఉన్నారని వాళ్ళకి ప్రత్యేకించి ప్రోటీన్స్తో కూడిన బిస్కెట్స్ తెప్పించి రోజు మర్చిపోకుండా వాళ్ళకు ఫీడ్ చేసి వాళ్ళ చదువుకి హెల్త్ ఆటంకం కాకూడదని ఫుల్ కేర్ తీసుకుంటారు. హెడ్స్ ఆఫ్ సార్. నెక్స్ట్ మ్యాథ్స్ సార్. థామస్ సార్. పేరు వింటేనే పిల్లలు భయపడిపోతారు. భయం అంటే కొట్టేస్తారని నెగిటివ్ ఫీలింగ్ ఉండదు. సార్ అంటే కొంచెం చూడ్డానికి టీవీగా అనిపిస్తారు. సీరియస్గా ఉంటారు, కొంచెం లయన్ లాగా. అందుకే బట్ మ్యాథ్స్ ఇంత బాగా అర్థమయ్యేలా చెప్పి వాళ్ళకి స్పెషల్ టెస్ట్లు పెట్టి పుషప్ ఇచ్చే సార్ ఈ స్కూల్కి రావడం మా పిల్లల అదృష్టం. ఈ స్కూల్కి ఇంత ఘనత రావడానికి కారణం కూడా ఇదే. నెక్స్ట్ ఫిజిక్స్ సార్. ఫిజిక్స్ సార్ ప్రయోగాలకి మారు పేరు. మండల్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో, సైన్స్ ఫేర్లో మొదటి బహుమతులు ఈ పాఠశాలకు వచ్చాయంటే అది ఫిజిక్స్ సార్ మాయాజాలమే. మన స్కూల్లో 10th రిజల్ట్స్లో క్లాస్ తీసుకోవడంలో ముందుంటారు. స్కూల్ ట్రెజరర్ కూడా. మేధావులు తక్కువ మాట్లాడతారు, అందుకే సార్ చాలా తక్కువ మాట్లాడతారు. నెక్స్ట్ బయాలజీ. బయాలజీ అనగానే రమణ సార్. రమణ సార్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏ చిన్న పనైనా సార్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. టైం టేబుల్ వేశారంటే తిరిగి చూసే పనే లేదు. ఏ సార్ కూడా పీరియడ్స్ గురించి డిస్కషన్ చేసే అవసరమే రాలేదు. ల్యాబ్లో రకరకాల ప్రయోగాలకు నిలయం. లైబ్రరీ బుక్స్ దగ్గర నుండి అన్ని పనుల్లో సార్ తనదైన ముద్ర వేస్తారు. 10th క్లాస్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, క్లాసులు తీసుకోవడం మన పాఠశాల రిజల్ట్స్కి ప్రత్యేక కారణం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటూ కాస్త లేట్గా జాయిన్ అయినప్పటికీ అన్నింట్లో నేనే ఫస్ట్ అని అందరితో కలిసిపోయిన మన సోషల్ సార్. సార్ వెళ్ళట్లేదు, ఆయన ఫ్యామిలీ మొత్తం ఉంటేనే ఫ్యామిలీ ఫోటోకి అందం. సో మన స్కూల్ ఫ్యామిలీలో జాయిన్ అయిన సోషల్ సార్ వెరీ యాక్టివ్. ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉంటారు. సబ్జెక్ట్ కూడా ఇరుగదీస్తారు. ఎక్స్ట్రా యాక్టివిటీ ఏంటంటే కంప్యూటర్ బ్రెయిన్. సోషల్ సార్ మన మిగతా స్టాఫ్ అందరినీ దగ్గరుండి బయటికి పంపారు. ఎందుకంటే అందరి ట్రాన్స్ఫర్స్ ఆన్లైన్ చేశారుగా, అందుకే. ఇదంతా విన్న తర్వాత ఏదో మిస్ అయిన ఫీలింగ్ కనబడుతుంది కదా. కూరలన్నీ వచ్చేసాయి, మరి రైస్ ఏది? అదే మన సార్స్ అందరూ అయిపోయారు. మరి మన HM సార్ ఏరియా అని అనుకుంటున్నారా? మన స్టాఫ్ అందరూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ అయితే వాళ్ళందరికీ రుచిని తెలియజేసే నాయకులు మన రాజేశ్వరరావు గారు. ఒక బిల్డింగ్ స్థిరంగా ఉండాలంటే దాని ఫౌండేషన్ బాగా లోతుగా తీసి స్ట్రాంగ్ పిల్లర్స్ వేస్తాం. అలానే ఈ స్కూల్ రిజల్ట్ స్థిరంగా ఒకే లెవెల్లో ఉండాలంటే మన సార్ల కృషి, పట్టుదల,
సబ్జెక్ట్ నాలెడ్జ్, పిల్లలకు బోధించే విధానం ఇవన్నీ కలగలిసిన మన వజ్రాల్ లాంటి లెజెండ్స్ మన స్కూల్ పిల్లర్స్ అయిన సర్స్ ని ఏ చిన్న విషయంలోనూ ఒక్క మాట కూడా మనస్పర్ధలు రాకుండా నడిపించి మన స్కూల్ ఘనతకు దశ దిశలా వ్యాపింపజేయడానికి అహర్నిశలు శ్రమించే శ్రమజీవులు, కష్టజీవులు మన హెడ్ మాస్టర్ గారికి సెల్యూట్ చేయక తప్పదు. మరి సెల్యూట్ సార్. లాస్ట్ లో ఇంకా ఏదో మిస్ అయ్యిందే, ఏంటది? ఐస్ క్రీమ్. అదే మన ఆర్ట్ అండ్ పీఈటీ. ఏంటి మిస్ అయ్యామనుకుంటున్నారా? ఈసారి మిస్ అవ్వట్లేదండి. చిన్న తాబేల్ లాంటి ఆర్ట్ సార్ కూడా ఈ ఫ్యామిలీలో జాయిన్ అయ్యారు. వెరీ టాలెంటెడ్. బొమ్మలు వేయడంలో శ్రీను సార్కి సాటి రారెవ్వరు. ఏ పని చెప్పినా లేదు, కాదు, రాదు అంటూ అన్ని పనులు చేసేస్తాడు. ఇక మిగిలింది పీఈటీ. ఇక్కడ పీఈటీ మేడం అంటేనే అందరికీ తెలుసు, పేరు కూడా తెలీదు. బాగా కొడతారని భయం కూడా. అలాగే పిల్లలు అన్ని విషయాలు షేర్ చేసేది కూడా పీఈటీతోనే. అందరి సార్లకు వర్క్ లో తనదైన సహాయాన్ని అందించి అందరికీ హెల్ప్ చేస్తారు. ఇంకా లాస్ట్ లో చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడున్న ఏవీలో వాయిస్ ఓవర్ నాదే. నా గురించి నేను చెప్పుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయిన విషయం. నేను ఎప్పుడు మీటింగ్స్ లో మాట్లాడను అంటుంటారు కదా, ఈ రకంగా మన స్టాఫ్ కోరిక, నా కోరిక రెండూ తీరాయి.